హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఒట్టి రైస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ రైస్తోనే ఒక రెసిపీ చేయబోతున్నాను. ఏం లేదు, మనకి ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినా, ఇంట్లో మనం చేసుకునే ఓపిక లేకపోయినా, లేకపోతే మనకి ఏమైనా కారం కారంగా స్పైసీగా తినాలనిపించినా, ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మ్యాగీ అంత ఈజీగా చేసుకుంటామో ఈ రెసిపీ కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏం లేదు, రైస్. అది మార్నింగ్ అయినా నైట్ రైస్ అయినా ఉండొచ్చు, మనం ఇప్పుడే చేసుకున్న వేడి రైస్ అయినా సరిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ. దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో పికిల్ అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మ్యాంగో పికిల్స్ అందరూ పెడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు ఈ మ్యాంగో పికిల్ని రైస్లో వేసి కలుపుకుందాం. మ్యాంగో పికిల్ వేసా కదా, ఇదంతా మొత్తం నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం ఆవకాయతో మొత్తం అన్నం అంతా కలిపేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేద్దాం. జస్ట్ 1 స్పూన్ చాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసేద్దాం. ఇవి లైట్గా వేగితే చాలు, మరి ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం మన నోటి కింద పడుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇలా వేగిన తర్వాత ఏదైతే మనం అన్నం మొత్తం ఇట్లా కలుపుకున్నామో ఈ అన్నంని మొత్తం ఇప్పుడు దీనిలో వేసేద్దాము. ఈ రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఊరికి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇందులో లైట్ కొంచెం సాల్ట్ వేద్దాం, వేయనట్టు. ఇలా ఈ విధంగా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి ఆవకాయ రైస్ రెడీ అయిపోయింది. దీనికి ఏ సీజన్ అవసరం లేదు, మనం ఎప్పుడైనా చేసుకొని తినచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.